స్వరాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సంతరించుకున్న సిరిసిల్ల నేతన్నలకు మళ్లీ కష్టకాలం వచ్చింది. సిరిసిల్లలోని పవర్ లూమ్లు ఒక్కసారిగా మోగబోయాయి. మార్కెట్లో గిరాకీ లేకపోవడం, వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో యజమానులంతా పరిశ్రమలకు బంద్ ప్రకటించారు. దీంతో ఉపాధి కరువై నేతన్నల కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ హయాంలో పూర్వ వైభవం వచ్చింది. నేతన్నలకు గత ప్రభుత్వం కడుపు నిండా పని కల్పించింది. ఇక ఇప్పటి వరకు ఆర్డర్లు ఇచ్చి తగిన నిధులు కూడా మంజూరు చేసింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైపోయింది. నేతన్నల భవిష్యత్ అంధకారంలో పడింది. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాలరావు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. వేణుగోపాలరావు, గుడ్ ఆఫ్టర్నూన్. సో నేతన్నల భవిష్యత్ అంధకారమైనట్టు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్పింది పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఎన్నో కష్ట నష్టాలకు వచ్చినటువంటి వస్త్ర పరిశ్రమ, అంటే ముఖ్యంగా సిరిసిల్ల, ఒకప్పుడు సిరిసిల్లగా ఉన్నటువంటి సిరిసిల్ల సమైక్య రాష్ట్రంలో ఉరిశాలగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం, అంటే తొలి సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, ముఖ్యంగా సిరిసిల్లపై అంటే ప్రతి కార్మికుడు కూడా ఉపాధి కల్పించాలని ఒక నేపథ్యం మనకు స్పష్టంగా కల్పించింది. గత దశాబ్ద కాలంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కార్మికులకు 24 గంటల పని కల్పించడమే కాదు, 3 షిఫ్టుల వారీగా. ఒకప్పుడు అంటే ఉపాధి లేక దుబాయ్, బొంబాయి పోయినటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఈ రోజు సిరిసిల్లకు వచ్చి ఒకప్పుడు పనిచేసుకునే విధంగా ఇటు బతుకమ్మ చీరలు కావచ్చు, ఇటు ఆర్వీఎం కు సంబంధించినటువంటి వస్త్ర ఉత్పత్తులు కావచ్చు, ఇలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి. కానీ నేటి సర్కార్ మాత్రం పాత బకాయిలు ఇవ్వట్లేదు. కొత్త వాటికి కూడా వస్త్ర పరిశ్రమ చాలా సంక్షోభంలో ఉందని తెలిసి కూడా కనీసం పాత బకాయిలు విడుదల చేయని నేపథ్యం. దీంతో గోడౌన్లలో లక్షలాదికి సంబంధించినటువంటి గుడ్డ కూడా ఈ గోడౌన్లలో మూలుగుతోందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకేసైతే కొత్తగా కొని దారాన్ని కొని వస్త్ర ఉత్పత్తి చేద్దామంటే పాత వాటికి దిక్కులేని పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే నేపథ్యం ఒకేసైతే పాత బకాయిలు కూడా ఇవ్వని నేపథ్యంలో వస్త్ర ఉత్పత్తి ఎక్కడక్కడే నిలిచిపోయింది. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే సిరిసిల్లలో అంటే నేతా కార్మికులు మొత్తం కూడా రోడ్ల పడాల్సిన దృష్టి ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ముఖ్యంగా సీఎం కేసీఆర్, అంటే తొలి సీఎం కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం ఒక ఎత్తు అయితే, వారికి ప్రతి నెల కనీసం 20,000 వరకు సంపాదించినటువంటి కార్మికులు ఈ రోజు పని లేక రోడ్ల పడ్డ పరిస్థితి ఉంది. అంటే వేలాది మంది కార్మికులు, అంటే ఆసాములు ఈ రోజు ఇది బంద్ చేసేది, కానీ దీనికి సంబంధించి ఎఫెక్ట్ మాత్రం మొత్తం వస్త్ర పరిశ్రమ ఒకటైతే కార్మికులు దీని మీద జీవించేటువంటి వారు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్తీక్, ఏదేమైనా కానీ గతంలో వీరికి ఇలాంటి కష్టాలు ఉంటాయి కనుకనే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఆదుకోవాలని ప్రత్యేకంగా వీరికి ఒక ప్యాకేజ్ లెక్క ఇవ్వడమే కాదు, ప్రత్యేకంగా కరెంట్ ఇవ్వడం ఒకటైతే వారికి కావాల్సినటువంటి ప్రతి ఇటు జాతీయ జెండాలకు సంబంధించి కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, అంటే వీరికి 3 షిఫ్ట్ల వారిగా పని కల్పించిన నేపథ్యం తెలంగాణ సర్కార్లో ఉండేది. కానీ ఈనాడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని పట్టించుకునే నేపథ్యం ఒకటైతే ఈరోజు వస్త్ర ఉత్పత్తి ఎక్కడిదక్కడ నెట్టుకోవడం, నేసిన దాన్ని కూడా కొనలేని దుస్థితిలో గోడౌన్లలో మూలుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు వస్త్ర పరిశ్రమ మొత్తం మూగపోయిందని చెప్పాలి. సిరిసిల్ల నేతా కార్మిక సంబంధించి వస్త్ర పరిశ్రమ అంతా ఎక్కడిదక్కడ అంటే స్తంభించిపోయిందని చెప్పాలి. ఈ నేపథ్యం ఒకేసైతే కార్మికులు పాపం అంటే గత 2 రోజుల నుంచి కూడా వారికి అంటే నిన్నటి నుంచి పనిచేసిన పరిస్థితి, అంటే కనీసం పని లేక, అంటే 2 షిఫ్టులు 3 షిఫ్టులు చేస్తే కానీ 4,000 లోపలికి పోలేని పరిస్థితి. అంటే రెక్కాడితే డొక్కాడనేటువంటి కార్మికులకు ఈ రోజు పని లేదు. ఈ నేపథ్యం అంటే గత చీకటి రోజులు మళ్ళీ వస్తాయా అని చెప్పి కార్మికులు భయపడుతున్నట్టు మనకు సిరిసిల్లలో స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం పాత బకాయిలు ఇవ్వాలి,
దీనికి సంబంధించిన వస్త్ర సంక్షోభాన్ని నివారించాలి, లేకుంటే మాత్రం మేము టోటల్ గా బంద్ చేసిన పరిస్థితి ఉంటుంది, మళ్ళీ చీకటి రోజులు మేము చూస్తామా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నట్టు దుస్థితి ఉంది. ఏదేమైనా కానీ ఈ ఆసాములు కావచ్చు, ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకునే నేపథ్యంలో కార్మికుల పరిస్థితి మాత్రం ఈ రోజు చాలా దీనావస్థలో ఉందనే చెప్పాలి కార్తీక్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.